ఇల్లు మీది, రిజిస్ట్రేషన్ ఖర్చు మాది. క్రెడాయ్ ప్రివిలేజ్ కూపన్ తగ్గించుకోండి. ఈ మెగా ధమాకా ఆఫర్ పొందండి. క్రెడాయ్ విజయవాడ ప్రాపర్టీ షో. అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ భోగాపురం త్వరలో ఆపరేషన్స్లోకి రాబోతుంది. అసలు ఈ ఎయిర్పోర్ట్ని ఏ విధంగా డిజైన్ చేశారు? ఎందుకంటే జనవరి 4వ తేదీన ట్రయల్ రన్కి సిద్ధమవుతుంది పౌర విమానయాన శాఖ. మొదటి కమర్షియల్ ఫ్లైట్ ఢిల్లీ నుంచి వచ్చి 11 గంటలకి ఇక్కడ ల్యాండ్ అయ్యేటువంటి అవకాశం. ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి ఏంటంటే, సహజంగా కనిపిస్తున్నటువంటి దృశ్యాలు ఏది చూసినా కానీ ఇలా ఉంది ఎయిర్పోర్ట్, ఇది ఏ విధంగా మారబోతుంది. ఎందుకంటే ఇది ఇంకొక బహుశా ఈ ట్రయల్ రన్ కంప్లీట్ అయిన తర్వాత, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ట్రాకింగ్ సంబంధించి ఆల్రెడీ రన్వే రెడీ చేసి పెట్టుకున్నారు కాబట్టి 3800 మీటర్ల పొడవైనటువంటి రన్వే రెడీ అయి ఉంది కాబట్టి ల్యాండింగ్ కి రన్వే ఓపెన్ రెడీగా ఉంటే సరిపోతుంది. కానీ మిగతా పరిస్థితులు ఎలా ఉంటాయి, ఏ విధంగా ఉంటాయి, లోపల ఎలా డిజైన్ చేశారు, ఇవన్నీ కూడా అందరిలో ఆసక్తి రేకెత్తించేటువంటి అంశాలే. ఇక్కడ ఒక నమూనా దృశ్యాలు ఉన్నాయి, ఒకసారి మనం చూద్దాం. ఇది ఏ విధంగా ఉండబోతుంది. జిఎంఆర్ అలానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సహకారంతో చేస్తున్నటువంటి 4500 కోట్ల రూపాయల ప్రాజెక్టు భవిష్యత్తులో ఈ విధంగా అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దర్శనమైపోతుంది. ఇవన్నీ కూడా ఎలివేటెడ్ గ్రాఫిక్ డిజైన్స్ తయారు చేసినవే, బట్ యాజ్ ఇట్ ఈస్ గా దీన్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం జరుగుతుంది. జిఎంఆర్ సంస్థ నిర్మించిన గత విమానాశ్రయాలు ఢిల్లీ ఎయిర్పోర్ట్ కానీ, హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ చూస్తే ఎవరికైనా అర్థం చేసుకుని, ఇది టోటల్ ఎంట్రన్స్ లాబీ, లోపలికి వెళ్లేటువంటి మార్గం, ఒక 30 అడుగులు ఎత్తైనటువంటి పిల్లర్స్, ఒక ఎలివేటెడ్ రూఫ్ కింద అత్యాధునిక వసతులతో తీర్చిదిద్దేటువంటి ఎయిర్పోర్ట్ అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఎంట్రన్స్ లాబీ ఈ విధంగా ఉంటుంది. లోపలికి వెళ్లేటువంటి ప్రదేశాలు, అంటే చెక్ ఇన్ అయిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత ఉండేటువంటి ప్రదేశాలు 2 స్టెప్స్ గా, అంటే మొత్తం 3 లేయర్స్ గా ఉంటుంది. బట్ 2 స్టెప్స్ వరకు బేస్మెంట్, స్టెప్ 1, ఈ 2 కూడా వీళ్ళు ప్రయాణికులందరూ కూడా ఉపయోగించేటువంటి మార్గం. ఇవన్నీ కూడా బోర్డింగ్ పాయింట్ ప్లేసెస్. ఇది అరైవల్, అంటే ల్యాండ్ అయిన వాళ్ళు బయటకు వచ్చేటువంటి, ఇందాక వచ్చిందేమో వెళ్ళేటువంటి వాళ్ళు, ఇదేమో బయటకు వచ్చేటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి ఏరియా అనమాట. ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ వస్తాయి. 6.3 మిలియన్ల మంది ప్రయాణం చేసే విధంగా ఇది ఫేజ్ 1 లో నిర్మిస్తున్నారు. ఫేజ్ 2 ఉంది, దీనికి డబల్ అవుతుంది. అంటే 6.3 మిలియన్ అంటే దాదాపు 63 లక్షల మంది ప్రయాణం చేసే విధంగా, సంవత్సరానికి 63 లక్షల మంది ప్రయాణం చేసే విధంగా దీన్ని డిజైన్ చేస్తున్నారు. లోపల ఇంటీరియర్ కానీ, వెళ్ళేటువంటి లాబీలు కానీ, పార్కింగ్ ఏరియా కానీ, టోటల్ ఏరియా కానీ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అన్నారు కాబట్టి దానికి తగ్గట్టుగా దీన్ని తీర్చిదిద్దుతున్నారు. ఏ మాత్రం స్టాండర్డ్స్ కి తగ్గిపోకుండా, గతంలో నిర్మించినటువంటి విమానాశ్రయాలకి తీసిపోకుండా జిఎంఆర్ గ్రూప్ అనేక విమానాశ్రయాలని డెవలప్ చేసింది. ఆ విమానాశ్రయాలకు ఏ మాత్రం తగ్గకుండా దీన్ని డిజైన్ చేశారు. 6 మిలియన్ల మంది ప్యాసింజర్లు సంవత్సరానికి ఫేజ్ 1 లో వెళ్తారు. సెకండ్ ఫేజ్ కంప్లీట్ అయ్యేసరికి 1,20,00,000 మందిని హ్యాండిల్ చేసే స్థాయికి ఈ ఎయిర్పోర్ట్ ని డిజైన్ చేశారు. సో అంటే మొత్తం 5,500 ఎకరాల్లో డిజైన్ చేసిన ప్రాజెక్టు 2017-18లో చంద్రబాబు నాయుడు భూమి పూజ చేశారు. అయితే ఎవరు L1 బిడ్డర్ అనేది తేల్చేటువంటి క్రమంలో గవర్నమెంట్ మారింది. గవర్నమెంట్ మారిన తర్వాత మళ్ళీ ఒక 4 ఏళ్లు విరామం తర్వాత 2023లో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. అప్పటి నుంచి పనులు జరిగింది. 2024లో కూటమి ప్రభుత్వం మారింది కాబట్టి ఇమ్మీడియట్ గా టార్గెట్ పెట్టి ఈ డిసెంబర్ నాటికి కంప్లీట్ చేయాలని, అలానే ఇప్పుడు కంప్లీట్ అయ్యి రన్వే టెస్టింగ్ జరిగిన తర్వాత ఈ ఎయిర్పోర్ట్ లో అధికారికంగా దీన్ని లాంచ్ చేసేటువంటి సమయం 2026 మే లేదా జూన్ లో కంప్లీట్ ఆపరేషన్స్. విశాఖ ఎయిర్పోర్ట్ కి సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ నేవల్ బేస్ దగ్గరలో ఉండేటువంటి ఎయిర్పోర్ట్, అందుకని నేవీ అనుమతులతోనే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా, అది ఈస్టర్న్ నేవల్ కమాండ్ హెడ్ క్వార్టర్స్ కాబట్టి ఆ ఏరియా అంతా కూడా అన్ని అనుమతులతోనే ఈ ప్రణాళికని అమలు చేస్తూ వచ్చారు. సో ఇదే ఇప్పుడు ఒక అంతర్జాతీయ స్థాయి గ్లోబల్ సిటీగా విశాఖ మారేటువంటి క్రమంలో ఈ ఎయిర్పోర్ట్ అందుబాటులోకి రావడం ఖచ్చితంగా విశాఖ ముఖ చిత్రాన్ని, ఉత్తరాంధ్ర ప్రాంత ఆర్థిక చిత్రాన్ని మార్చేటువంటి ప్రాజెక్ట్ అవుతుంది ఇది. ప్లస్ ఇది దేశంలోనే అతిపెద్ద ఎంఆర్ఓ, అంటే మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్హాల్ టెక్నాలజీస్ అన్నింటినీ కూడా ఇంటిగ్రేట్ చేసేటువంటి ఎయిర్పోర్ట్ ప్రదేశం అవుతుంది ఇది. ఇక్కడ ఈ సమీపంలోనే జిఎంఆర్ ఎడ్యుసిటీ మాన్సాస్ ట్రస్ట్తో కలిసి ప్రారంభిస్తుంది. ఏవియేషన్ రంగంలో కావాల్సినటువంటి మానవ వనరులకి స్కిల్స్ డెవలప్ చేయడం దగ్గర నుంచి, శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం దగ్గర నుంచి అనేక యాక్టివిటీస్ని ఈ ప్రాంతంలో డెవలప్ చేయబోతున్నారు. అంటే ఏవియేషన్ రంగానికి ఆ ప్రాంతంలో ఒక హబ్గా మారేటువంటి అవకాశం ఉంది. చుట్టుపక్కల ఒడిశా కానీ, ఛత్తీస్గఢ్ కానీ, ఉత్తరాంధ్ర అంటే ఆంధ్రప్రదేశ్ కానీ, ఈ 3 ప్రాంతాలు ఈ దగ్గరలో ఉండేటువంటివి అవుతాయి. ఆ జోన్ మొత్తానికి కూడా ఇది ఒక హెడ్ క్వార్టర్స్గా మారేటువంటి అవకాశం ఉంది. అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లోపల డిజైన్లు కానీ, ఎక్స్టీరియర్స్ కానీ, చుట్టుపక్కల గ్రీన్ ఫీల్డ్స్ కానీ అద్భుతమైనటువంటి చిత్రాన్ని ఆవిష్కరిస్తాయి. రాబోయేటువంటి రోజుల్లో ఒక్క 6 నెలలు, మ్యాక్సిమం 6 నెలలు మాత్రమే ఆగాల్సి ఉంటుంది.